బైబిల్లో గత వారం మనం గుర్తు చేసాం కదా, దేవుని యొక్క జర్నీ, ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో జరిగిన జర్నీ. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన వాక్కును పంపి వారు పడిన గుంటలో నుండి వారిని లేపాడు. హల్లెలూయా. దేవుని వాక్కుకు, దేవుని ఆలోచనకు చాలా పవర్ ఉంటుంది. ఎప్పుడు పవర్ ఉంటుందంటే ఆ వాక్కును మనం నమ్మినప్పుడు పవర్ రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. యేసయ్య మాటను మనం నమ్మాలంటే ఈ నమ్మకానికి ముందు కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాల గురించే నేను మీతో పంచుకోబోతున్నాను. హల్లెలూయా. నమ్మడానికి ముందు ఏంటంటే ఇష్టం కలగాల. ఇష్టం కలగాలంటే ముందు మనం ఇష్టపడడం నేర్చుకోవాలి. మీకు అర్థమయ్యే భాషలో ఈ మధ్యలో జామకాయలకు మంచి గిరాకీ ఉంది. ఎందుకు చెప్పండి? ఏ టైంలోనైనా అవి తింటారు. ఎందుకు చెప్పండి? షుగర్ పేషెంట్ ఎక్కువ కంపల్సరీ తినాలి. మీ ఇంట్లోనే చెట్టు ఉంది అనుకుందాం. మీ ఇంట్లోనే చెట్టు ఉంది, మంచిగా కాపు కాసింది, మంచిగా చేసింది, మీరు తినగలుగుతున్నారు. కానీ చెట్టుకు బండి అన్నీ మీరు తినలేరు. అయితే మీరు ఏం చేశారు? మీ చుట్టూ అన్యులు ఉన్నారు, అన్యులకు ఇచ్చారు. అక్క ఏమైనా డబ్బులు అక్కర్లేదు పిలిచి ఇచ్చేసరికి ఆమెకు ఈ అక్క మీద ఏం కలిగింది? అభిమానం. ఎందుకు అభిమానం వచ్చింది? పిలిచిచ్చింది కదా, అడగకముందు పిలిచిచ్చింది కదా, అట్లా మధ్యలో ఇస్తుంది. ఈ అభిమానం ఏమైపోయింది? గౌరవంగా మారింది. ఇప్పుడు ఈ గౌరవము ఏం చేస్తుంది? ఇష్టంగా మారుతుంది. అంటే దశలు మారుతుంది. ఈ ఇష్టంగా మారిన ఈ వ్యక్తికి ఒక్కరోజు ఏం చేసిందంటే, అక్కడ నేను యేసయ్య గుడికి వెళ్తున్నా, మేము క్రైస్తవులం కాదు కానీ యేసయ్యని నమ్ముకున్న తర్వాతనే మేము మంచిగా అయిపోయినాం, మా పిల్లలు కూడా బాగా అయిపోయారు. ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు లండన్లో ఉన్నాడు, పాపేమో ఇక్కడనే మన దగ్గర ఊళ్ళో వచ్చాను, ఆయనకు 2 పిల్లలు, ఆ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేశాను. యేసయ్య నమ్ముకున్న తర్వాత ఈ ఆశీర్వాదాలు అనుకున్నాం కానీ ఈ ఆత్మకు రక్షణ వచ్చింది. ఎందుకంటే చనిపోతే నరకం పోతాం కదా, అట్లా దేవుడు మాకు తెలిసి మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, నిజంగా మా కుటుంబం బాగుంది, మేము బాగున్నాము అని ఎవరు చెప్పింది? ఫ్రూట్స్ ఇచ్చింది కదా. ఎప్పుడు చెప్పింది? కనపడ్డప్పుడే చెప్పిందా? లోపల ఉంది. మంగళైన యేసుప్రభు నమ్ముకున్నాడట. అది కత్తి నూరుకుంటు నువ్వు పరలోకి పోవాలనుకుంటున్నావు అన్నాడు. ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది? అరే వీడు నన్ను చంపుతాడు అయిందని. దేవుని నమ్ముకుంటావా, నమ్ముకోవా? ఇట్లా అంటే ఆమెకు వివేకం ఉంది. ఎందుకు వివేకం ఉందంటే యేసయ్య అంటే ఆమెకు వల్లమాలిన ఇష్టం. ఆమెకు ఎందుకు అంత ఇష్టం అంటే శాప పాప రోగము నుండి యేసయ్య విడిపించాడు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకున్నాను, నా శాపము నా రోగం తొలగిపోలేదు. మీలాంటి వాళ్ళు ఎవరో చెప్పారు యేసయ్య గురించి. ఆ కష్టంలో దేవుని మాటలు వినింది. బాధలో ఉన్న వాళ్ళకు ఒక అమృతంలాగా అనిపిస్తుంది. కడుపు నుండి తిన్నోడికి ఏది ఎక్కదు, కష్టాలు ఇష్టం లేని. ఆమెకు ఆ మాటలు విని తాను ప్రభు సన్నిధికి వచ్చి తన భర్తను తీసుకొచ్చి తన పిల్లల్ని రక్షణకు నడిపించి అక్కడితో ఆగిపోకుండా ఏం చేసింది? పక్కింటి అక్కకు చెప్పాలి. వాళ్ళు యేసుప్రభుని ఎరుగున వాళ్ళు కదా. ఎలా చెప్పాలి అంటే వాళ్ళు ఈమెను ఫస్ట్ ఇష్టపడాలా. ఎవరిని? ఈ అక్కని ఇష్టపడాలా. ఇష్టపడితే చెప్పొచ్చు. మరి ఇష్టపడాలంటే ఏం చేయాలి? దాని కొరకు ఏదో ప్లాన్లు వేయలేదు, ఉన్నదే చెట్టు, వాళ్ళు తినేదే, అది ఇవ్వాలనిపించింది అంతే. దానికి ప్లాన్లు లేవు, ప్రణాళికలు లేవు, ఏది లేదు.
ఎప్పుడైతే ఇచ్చిందో అలాగ మాటి మాట జరుగుతుందో ఆమెకు గౌరవము, అభిమానము, గౌరవం, ఇష్టం పెరిగింది. ఈమె ఎవరి గురించి చెప్తుంది? యేసయ్య గురించి ఎవరు మెన్షన్ చేసుకొని చెప్తుంది? తనను కూడా కలుపు, అంటే నా జీవితం ఇట్లుండే, ఇట్లా జరిగింది, హల్లెలూయా, నా లైఫ్ ఇలా ఉండే అని చెప్పింది. చెప్తే కళ్ళ ముందు చూసింది కదా, అవును ఒకప్పుడు చాలా చేతబడి శక్తి ఉండే, భయంకరమైన ఇది ఉండే, ఇప్పుడు వీళ్ళు ప్రభు నమ్ముకుని మంచి అయిపోయారు, కొడుకులు ఇద్దరు, ఒకడు లండన్, ఒకడు ఇంకో దగ్గర, బిడ్డ, అందరికీ పిల్లలు, ఫ్యామిలీ అంతా బాగుంది. అది స్ట్రైక్ అయింది. స్ట్రైక్ అయ్యి ఈమె మీద అభిమానం, గౌరవం, ఇష్టంగా మారింది. ఈమె నోటి నుండి వచ్చే మాటలు ఏం చేసింది? వినింది. ఎవరి గురించి చెప్పింది? యేసయ్య గురించి చెప్పింది. తన జీవితంలో యేసయ్య చేసిన కార్యం చెప్పింది. తన గురించి చెప్పుకోలేదు. వినాలి, తన గురించి చెప్పుకోలేదు. తన జీవితంలో యేసయ్య ఏం చేశాడో చెప్పింది. అప్పుడు ఆమె దేవుని సన్నిధికి రావడమే కాకుండా ఆ ఒక్క మనిషి వాళ్ళ ఖాందానంతా తీసుకొచ్చింది, వాళ్ళ బలగాన్ని. ఇంచుమించు 75 కుటుంబాలు, 75 కుటుంబాలు నడిపించి, ఈ 75 కుటుంబాలు యేసయ్య వాక్యాన్ని బేస్ చేసుకొని, యేసయ్య వారి జీవితంలో చేసిన కార్యాలను బేస్ చేసుకొని రక్షించబడ్డారు. హల్లెలూయా. నా ప్రభు అయిన యేసు నిన్ను నన్ను అలాగే రక్షించాడు. ఎలాగూ రక్షించాడు? ఫస్ట్ నీ మీద, నీ కుటుంబం మీద, ఈ లోకంలో ఉన్న మనుషుల మీద ఆయనకు అభిమానం. ఎవరికి? సృష్టికర్త అయిన దేవునికి అభిమానము గౌరవంగా మారింది. గౌరవము ఇష్టంగా మారింది. ఆ ఇష్టము నిన్ను నమ్మేటట్టు చేసింది. నిన్ను నమ్మి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఆయనకి ఇష్టమైందట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చదవండి. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును. చప్పలు కొడదామా? హల్లెలూయా. అంటే నిన్ను ఇష్టపడిన దేవుడు, ఆయన నువ్వు నమ్మడము కొరకు ఆయన ఏం చేశాడు? తన ఏకైక కుమారుణ్ణి నలుగగొట్టుటకు ఇష్టమైంది. క్రీస్తు ద్వారా దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? దేవుని సంకల్పం ఏంటంటే సర్వలోకము యేసు క్రీస్తు అని ప్రభు అని ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షించబడి ఆయన పిల్లగా మారడం. హల్లెలూయా. సైతాన్ లోకంలోకి వెళ్ళి లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, మరణ ఛాయలో నుండి క్రీస్తులోకి వచ్చి జీవాన్ని పొందుకోవడం. అందుకే ఆయనను గూర్చి బైబుల్ ఏమని మాట్లాడుతుందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా, ఎవ్రీథింగ్ ప్రతిది సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహించకుండా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చీకటి గొప్పదా, వెలుగు గొప్పదా? మంచి గొప్పదా, చెడు గొప్పదా? నిజం గొప్పదా, అబద్ధం గొప్పదా? మరి దేనికి అట్రాక్ట్ అవుతాం మనం? చీకటికే. ఎందుకంటే చీకటి
మన కన్నులకు గుడ్డితనం కలిగజేస్తుంది. బైబిల్ అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడిపించి, కొలస్సీలు రాసిన పత్రికలో ఉంటుంది, అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడిపించి దేవుని కుమారుని పరలోక రాజ్య సంబంధులుగా, వారసులుగా ఆయన మనల్ని చేశాడు. హల్లెలూయా. మన మనోనేత్రాలను వెలిగించాడు. ఎలా? సిలువ మరణం. ఎలా? ప్రపంచానికి ఒక వాగ్దానం ఉందని చెప్తానే, యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. అరణ్యములో ఇత్తడి సర్పమును ఎలాగూ మోసే ఎత్తెనో అలాగూ మనుష్య కుమారుడు పైకెత్తబడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెలిగింపబడ్డావు, నువ్వు వెలుగై ఉన్నావు. ఈ వెలుగును కొంచెం కింద మంచం కింద పెట్టొద్దు. ఈ వెలుగును కొంచెం కింద మంచం కింద పెట్టొద్దు. దీపస్తంభం మీద ఉండాలి. ఇతరులకు పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకు వెలిగించటం వల్ల మీ వెలుగు ప్రకాశింపనివ్వుడి. అనేకులు ఎదుట మీ సత్క్రియలను చూసి, మీ మంచి క్రియలను చూసి పరలోకపు తండ్రిని మీ వలన మహిమపరచబడగలగాల. యేసయ్య స్వయంగా మత్తయి సువార్తలో మాటలు చెప్పాడు, భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు నిన్ను నన్ను ఎంత ఇష్టంతో కోరి ఏరి చనిపోయి కొనుక్కున్నాడు. ఉచితంగా వచ్చింది కాబట్టి దానికి విలువ లేదా? నువ్వు వెల పెట్టలేవు, అది నీ వల్ల కాదు. ఇప్పుడు మనల్ని అందరూ ఎందుకు ఇష్టపడరండి? ఎందుకు ఇష్టం? చూడు, అవతల వ్యక్తికి నువ్వు నచ్చినట్టు ఉండవు. నువ్వు అవతల వ్యక్తికి నచ్చినట్టు ఎందుకు ఉండాలి? నాకు తెలియకడతా. హల్లెలూయా. ఎందుకు ఉండాలి? హల్లెలూయా. ఎవరికి నచ్చినట్టు ఉండాలి? నువ్వు నేను ఆయనకు నచ్చినట్టుంటే ఖచ్చితంగా ఆయన గుణాలు నీలో ఉంటే కనుక ఆ గుణాలను చూసి, ఆ క్రియలను చూసి దేవుడు తన సన్నిధిని వారికి అందించగలుగుతాడు. యేసుప్రభు చెప్పింది అదే, మీ సత్క్రియలు ఒక వెలుగులాగా ప్రకాశింపనివ్వడి. అంటే ముందు ప్రపంచాన్ని ఆయన ఇష్టపడ్డాడు. దేవుడు ఇష్టపడిన దేవుడు, అభిమానించిన దేవుడు, ప్రేమించిన దేవుడు, కోరుకున్న దేవుడు కొంతమంది మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఏమో నమ్మకం? నా కుమారుడు, నా కుమార్తె నా కొరకు జీవిస్తుంది, నా పరలోక రాజ్యంలో నా కుడి ప్రక్కన ఉండి నాతో పాటు ఏలుతుంది. ఆ నమ్మకంతోనే కదా. మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి, వండర్ఫుల్ మాటలు ఉన్నాయి. 2వ అధ్యాయం 8 నుండి 10 వరకు. 8 నుండి 10 వరకు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరం. ఈ వరం నువ్వేం చెల్లించలేవు. అది క్రియల వలన కలిగినది కాదు కానీ ఎవడునో అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని. హల్లెలూయా. ఇప్పుడు 7వ వచనం చదువు. ఇప్పుడు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఆమేన్. ఆత్మ సంబంధంగా మనం అందరం పరలోకంలో పెట్టబడ్డాం ఆల్రెడీ. స్పిరిచువల్గా ఆల్రెడీ ఆయన ప్రక్క కూర్చున్నాం. అది పరిపూర్ణంగా కావాలంటే ఇక్కడ నువ్వు జీవించే జీవితాన్ని బట్టే పరిపూర్ణమైతే. అది నిజం చేయాలి మనం. నీ వల్ల నా వల్ల కాదు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, క్రీస్తు గురించి గొప్పగా తెలిసిన వ్యక్తి. ఆయన ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన మనలోనే ఉన్నాడు. ఆయన ఎవరి సొత్తు కాదు, అందరూ సొత్తు.
అందరిలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎదుటున్న మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని స్వభావం ఏంటో ఈ రోజు నుంచి స్టడీ చేయి. ఆయన గుణం ఏంటో స్టడీ చేయి. ఆయన లక్షణాలు ఏంటో స్టడీ చేయి. దానికి బైబిలే ఆధారం. బైబిలే ఆధారం. చదువు, పత్రికలు చదువు. ఆయన లక్షణాలు ఏంటి? యేసుప్రభు కొన్ని చెప్పాడు కదా, అవే ఆయన లక్షణాలు. అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయి. హల్లెలూయా. మనం లాస్ట్ చివరి ఆశీర్వాదం ఇస్తాం. ఎట్లా ఇస్తాం? తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క సమాధానం. హల్లెలూయా. ఓ గొప్ప మెసేజ్ అది. దేవుడు ఇప్పుడు నన్ను అవకాశం ఇస్తే మూడింటి గురించి చెప్తా. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇవి జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వెంత దేవునికి ఇష్టమో నువ్వు రక్షించబడడాన్ని బట్టే తెలిసిపోయింది. హల్లెలూయా. ఆయన ఇష్టముతో, ప్రేమతో తన ఏకైక కుమారుణ్ణి అనుగ్రహిస్తే ఆ రక్షణలో నువ్వు ఎదుగుతువుగాక, ఆ సమర్పణలో ఎదుగుతువుగాక, ఆత్మలో నువ్వు ఎదుగుతువుగాక. 10వ వచనం ఒకసారి చదువు. ఇప్పుడు ఇంతకు ముందు చదివిన ఒక వండర్ఫుల్ మాట ఉంటుంది. అందరూ చదవండి దయచేసి బైబిల్ చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. ఆమేన్. ఎంత వండర్ఫుల్ మాట అండి. రక్షించబడిన నీవు సత్క్రియను ముందుగా చేయడం కొరకే. సత్క్రియ అంటే ఏమనుకుంటున్నారు? మంచి పని. మంచి పని అంటే ఏంటి? ఒక వ్యక్తి వచ్చి, నువ్వు మంచుల్లాగా అనిపిస్తున్నదు, ఓ సద్బోధకుడా, ఓ సత్పురుషుడా అని అంటాడు. అంటే ఏమంటాడు? దేవుడు ఒక్కడే మంచోడు, నువ్వు నన్నెందుకు అంటున్నావు? యేసయ్య అంటున్నాడు. ఆయన ఒక్కడే మంచోడు. ఆయన గుణాలు మంచి, ఆయన కార్యాలు మంచి, ఆయన తత్వం మంచిది, ఆయన లక్షణాలు మంచివి. ఎందుకంటే ఆ క్రీస్తు సుగుణాలు సంఘము ప్రచురించాలని, సార్వత్రిక సంఘము లేక రక్షించబడిన వాళ్ళు చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము దేవుని ప్రజ, పరిశుద్ధ జనం, సొత్తైన ప్రజ, యాజక సమూహము, రాజుల వంశము. ఎవరి గుణాలు? నా గుణాలా? మీ గుణాలా? ఎవరి గుణాలు? యేసయ్య గుణాలు. యేసయ్య గుణాలు మనంతట మనం ప్రకటించలేం. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసంలో ఉంటే, ఆయన గుణం కలిగి జీవిస్తూ ఉంటే మన కుటుంబంలో పరలోకం, మనం పనిచేసే స్థలంలో పరలోకం, మనం వెళ్ళే ప్రాంతంలో పరలోకం. ఎందుకు? యేసయ్య అన్నిటికీ మంచి మాదిరి. ఇంతగా ఇష్టపడి, ఇంతగా కోరుకొని, ఇంతగా ప్రేమించి, ఇంతగా తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు పణంగా పెట్టినప్పుడు ఆ సూత్రం ఏంటంటే, నీవు సత్క్రియను చేయాలి ముందుగానే. అందుకే నిన్ను నిర్మించాడు, అందుకే నిన్ను సృష్టించాడు, అందుకే నిన్ను రక్షించాడు, అందుకే నిన్ను కాపాడుకున్నాడు, అందుకే నిన్ను విమోచించాడు. నీవు ఆయన చేతి పని అయి ఉన్నావు. హల్లెలూయా. యేసయ్య నిన్ను, నన్ను, మనల్ని, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని మనం మంచి వాళ్ళమని ప్రేమించలేదు, మనం వెతికామని మనల్ని వెతకలేదు, మనం కోరుకున్నామని మనం దొరకలేదు. బైబిల్, నేను వెతకని వారికి దొరికి తిని. హల్లెలూయా. మొదట నేనే మిమ్మల్ని ప్రేమించి తిని, మొదట నేనే వెతికి తిని, రక్షించబడిన తర్వాత ఇప్పుడు ఎవరు వెతకాలి? మనము ఆయనను వెతకాలి. దావీదు అంటాడు చూడు, ఏమనంటాడు? దేవా, ప్రతి ఉదయకాలము నీ ప్రభావమును ఉదయమునే వేగు, దేవా నా దేవుడవు నీవే. 63వ కీర్తన మొదలు వచ్చినామా? నా జ్ఞాపకం సరి అయితే చదువు. దేవా నా దేవుడవు నీవే, ఎస్, వేకువనే నిన్ను వెతికదెను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నేనెంతో కనిపెట్టుచున్నాను. దేవా నా దేవుడు నీవు, వేకువనే వెతుకుతాను. మనం లేవగానే, అందరికీ అలవాటు ఎక్కువ శాతం, లేవగానే దేన్ని వెతుకుతావు? ఉదయకాలం లేవగా సూపర్, సెల్ ఫోన్.
హల్లెలూయా. వద్దు వద్దు వద్దు, మార్చేసుకుందాం. హల్లెలూయా. అన్ని పనులు ముగించుకున్నాకనే ఫోన్ పట్టుకో. లేవగానే ముఖ దర్శనం దేవునితో జరగాల, ఆయన కంఠస్వరం నువ్వు వినాలా. అయ్యా, నిన్నటి దినము జయకరంగా జరిగించాం, ఇప్పుడు దినాన్ని నేను నీతో ప్రారంభించబోతున్నాను. ఈ గంట ప్రార్థన చేస్తా, మొదటి గంట నీతో ఉంటా. ఈ రాత్రి బెడ్ మీదకి వచ్చేంత వరకు నువ్వు నాతో ఉండాలి. నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, కొన్ని పనులు చేయాలి, కొంతమందిని కలవాలి. నువ్వు నాతో ఉండాలి. నాకు జయాన్ని ఇవ్వాలి, నీ బలం కావాలి, నీ నడిపింపు కావాలి, నీ ఆరోగ్యం కావాలి, నీ ఆశీర్వాదం కావాలి. అందుకే నాకు ఎంతో ఆశయ. నువ్వు కూర్చున్న స్థలమే మందిరం అనుకో, నువ్వు రోజు ప్రార్థన చేసుకునే స్థలమే మందిరం అనుకో. ఈ కంటికి కనిపించే ఈ మందిరం కాదు, ఈ దేహం అనే మందిరం. హల్లెలూయా. ఇది రియల్ టెంపుల్ ఆఫ్ క్రైస్ట్. ఇది నిజమైన క్రీస్తు ఆలయం. ఈ ఆలయంలో వెలుగు రాగానే ఆయనను సంధించాలా. బైబిలే చెప్తుంది, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడింది, నీలో ఉన్న పరిశుద్ధాత్మకు నీ దేహము ఆలయం కనుక నీ దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. దేహం అంటే కళ్ళు, దేహం అంటే మన శరీరం, దేహం అంటే మన చేతులు, దేహం అంటే మన బ్రెయిన్ కూడా ఉంటుంది కదండి. మన అన్నిటితో ఆయనకు మహిమ రావాలి. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, స్తుతించేటప్పుడు స్తుతించాలి, ఆనందించేటప్పుడు ఆనందించాలి, మోకాలు పెట్టేటప్పుడు మోకాలు మీద ఉండాలి, చేతులు ఎట్టేటప్పుడు చేతులు ఎత్తాలి. ఎందుకంటే ఈ దేహం కంటే ఇంపార్టెంట్ ఈ దేహం. హల్లెలూయా. ఇది దేవుడు చేసుకున్న ఆలయము, ఆయన చేతి పని ఇది. హల్లెలూయా. ఇది నువ్వు నేను కట్టుకున్నాం, ఇది మనమందరం కూడుకోవడం కొరకు. దీనికి ఇవ్వు విలువ, దీనికంటే ఎక్కువ ఈ ఆలయానికి విలువ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ ఆలయంలో, ఆయన సన్నిధిలో ఆయన కృపను వెతకాల. ఎందుకు? మనల్ని ఇష్టపడి కోరుకున్నాడు కదా. మనల్ని ఇష్టపడి మన కొరకు నోరు కూడా తెలువలేదు. వధించబడిన గొర్రె వలెను బొచ్చు కత్తరించు అని ఎదుట మౌనంగా ఉన్నాడు. దౌర్జన్యము నొందిన నోరు తెరవలేదు, బాధింపబడిన నోరు తెరవలేదు. ఎందుకు? నిన్ను ఇష్టపడ్డాడు, నీ కుటుంబాన్ని ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన శిలువ మరణం మరణించాల్సింది. అట్లయితేనే ఆయనకి ఇష్టమైన ప్రియులైన పిల్లల వల్ల. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదవండి. మొదటి వచనం చదవండి, 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఆమేన్. హల్లెలూయా. మీరు ప్రియులైన పిల్లలను పోలి నడుచుకోండి, దేవుణ్ణి పోలి నడుచుకోండి అని ఉంది. పాస్టర్ని పోలి, సంఘాన్ని పోలి, ఈ బ్రదర్ని సిస్టర్ని పోలి నడుచుకోమలేదు. దేవుని పోలి నడుచుకో. ఎందుకు దేవుని పోలి నడుచుకోవాలి? తన ఒక్కగానొక్క కొడుకు, ఒకే ఒక కొడుకు. ఆ కొడుకులో కేవలం అద్వితీయ అంటే ఒకటే కొడుకు. అతన్ని నీ కొరకు నా కొరకు సిలువకు అప్పగించి అన్ని అధికారాలున్నా చివరికి చేయి కూడా వదిలిపెట్టాడు. ఆ కుమారుడైన యేసయ్య, నా దేవా నా తండ్రి, నా చేయలా విడనాడితివి. అరే బిడ్డ, నీ చేయి విడిచిపెట్టకపోతే నువ్వు చనిపోరా, నువ్వు చనిపోతేనే వీళ్ళు బతుకుతారా. హల్లెలూయా. దేవాలయంలో మధ్య తెర చినుగుతారా. అది ప్రత్యక్ష గుడారము తెరలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, యాజకులు తప్ప. కానీ హల్లెలూయా, ప్రతి వ్యక్తి అబ్బా తండ్రి అని ప్రభు పాదాలు పట్టుకోగలిగే అర్హతను దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధులమని కాదు, క్రీస్తు రక్తపు చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకు ఆ ధన్యత ఇచ్చాడు. ఆ అడ్డుగోడను పడగొట్టాడు, ఉభయులను ఏకం చేశాడు. హల్లెలూయా. శాపగ్రస్తమైన శాపాన్ని గుర్తు చేసి శాపంలోకి నడిపించే, శాపం ఏంటో చెప్పే ఆ ధర్మశాస్త్రాన్ని సిలువ చేత మేకులో కొట్టి చేవ్రాతను తుడిపివేసి కృపా సత్యము కొరకు క్రీస్తు గొర్రెపిల్లలాగా బలి అయిపోయి ఆయనను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. హల్లెలూయా. అందుకే ఆ ప్రీతిపాత్రుడైన దేవుడు తన ప్రియకుమారుణ్ణి నీకు ఇవ్వడం కొరకు బలిగా అర్పణగా ఇచ్చాడు.
నువ్వేం చేయాలా? రక్షించబడి నువ్వేం చేయాలా? మారు మనసు పొందిన నువ్వేం చేయాలా? పరిశుద్ధాత్మలో ఉన్న నువ్వేం చేయాలా? ఆ దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. క్రీస్తు దేవునికి అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు. దేని కొరకు? బలిగా, అర్పణగా. ఇప్పుడు మీరు కానుకలు వేస్తారండి, చేతులు ఉన్నంతసేపు మీ 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 జేబులో ఉన్నంతసేపు, ఇల్లు వేసిన తర్వాత పొరపాటున దీని మీద మీ మనసు ఉంటుందా? అబ్బా అనేసి అనుకుంటుందా? అనుకో. దేవునికి అది కానుక. నీ లైఫ్ కానుకగా అప్పగించు, నీ ఆలోచనలు కానుకగా. అందుకే పౌలు అంటాడు, నేను పానార్పణగా పోయబడి ఉన్నాను. ఇప్పుడు ఈ నీళ్ళను మనం ఒకవేళ భూమి మీద పోస్తే ఏమైపోతుంది? ఈ నీళ్ళు నీ లైఫ్ అనుకో. హల్లెలూయా. రక్షించబడి నీ జీవితం అనుకో. సిలువ మరణంలో త్యాగం నీకు అర్థమైంది, రక్షణలోకి వచ్చినావు, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నావు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నువ్వులాగా జీవించొద్దు, నీ టోటల్ లైఫ్ నాకు సాక్రిఫైస్ చేయ అంటున్నాడు. సమర్పించుకోమంటున్నాడు. సమర్పించుకోవడం అంటే ఏంటి? సేవ చేసుడు కాదు. నీ జీవితం మీద, నీ ప్రవర్తన అంతటి మీద యేసయ్యకి అధికారం ఉండాలి. నీ మాట మీద, నీ చూపు మీద, నీ లైఫ్ మీద ఆయనకి అధికారం ఉండాలి. ఉండాలంటే నువ్వు పానార్పణగా భయపడాలి. పానార్పణగా భయపడితే భూమి దేవుడు అనుకో, నువ్వు అనుకో, అర్థం కావడం కొరకు. నీళ్ళు నువ్వు అనుకో, కింద పోసినావు అనుకో, అవి ఏమైపోతాయి? భూమిలో ఇంకి. అట్లా నువ్వు యేసులో ఇంకిపోవాలి. హల్లెలూయా. ఆయన మనసులో ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు నా నీళ్ళు నాకు ఇయ్యాలని అంటే వస్తుందా? రాదు. నా లైఫ్ నాకు లేదు. ఒక్కసారి నా గడ మీద చేయి పెట్టితే వెనుకకు తిరిగి చూసేదే లేదు. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, కోపమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, శోధనైనా, భయమైనా, హేళనైనా ఏదన్నా కానివ్వండి, యేసు వైపు చూసే పరిగెత్తాలి, ముందుకెళ్ళాలి. హల్లెలూయా. అంత ఇష్టపడి మనల్ని కోరి ఎన్నుకొని కాపాడిన ఆ దేవుణ్ణి మనం ఇష్టపడాలా. ఇష్టపడాలంటే సాక్రిఫైస్ చేసుకోవాలా. యేసయ్య పరిమళ వాసన ఇవ్వడం కొరకు బలిగా, అర్పణగా మొత్తం అప్పగించుకున్నాడు. ఆయన జీవితంలో భూమి మీద బ్రతికినన్ని దినాలు ఏ రోజు కూడా నా ఇష్టం అని అనలేదండి. నేను అనొచ్చు, నువ్వు అనొచ్చు. యేసయ్య అయితే ఇప్పుడు అనలా. నీ ఇష్టమే సిద్ధించును కాక. అయ్యా ఒక్కసారి అయ్యా ఈ బాధ ఎక్కువైనట్టున్నది, ఈ గిన్నె తొలగించి, శ్రమల గిన్నె తొలగించి, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎందుకు మన లైఫ్ ఇంకా ఫలభరితంగా ఉండాలంటే మనసు పూర్తిగా యేసయ్యను ప్రేమించాలి. మనసు పూర్తిగా, పూర్ణ మనసుతో ప్రేమించాలి. పాడుడు కాదు, సాక్ష్యం చెప్పుడు కాదు, వాక్యం చెప్పుడు కాదు. నిజంగా ఆర్ట్ఫుల్గా నాభిలో నుండి ఇక ప్రభు తప్ప ఇంకేం లేదన్నట్టు ఉండాలి ప్రేమ. ఫస్ట్ లవ్ ప్రభుకే చెందాలి. భార్యకు కాదు, భర్తకు కాదు, పిల్లలకు కాదు. నీ తొలి ప్రేమ ఆయనకే చెందాలి. నీ మలి ప్రేమ కూడా ఆయనకే చెందాలి. అట్లయితేనే మన ఫ్యామిలీ బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది. ఎందుకంటే ఆయన మనకు తండ్రిగా, తల్లిగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ క్రియలలో, ఈ సత్కార్యం ఇంకా మీకు అర్థం కావడం కొరకు ఎబ్రిల్కి రాసిన పత్రిక తీయండి. వండర్ఫుల్ మాట ఉంటుంది. దీని కంటిన్యూషన్ ప్రతి సండే ఉంటుందండి. 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత నా నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మీరు చేసిన కార్యములు అనగా పరిశుద్ధులకు చేసిన ఉపచారము. అంటే తెలుసా మీకు? దగ్గరగా ఉండి సేవ చేయడం ఉపచారం అంటే. ఎవరికి? పరిశుద్ధులకు. ఎవరికి? రక్షించబడిన వారికి. ఎవరికి? సంఘానికి. ఎవరికి? సేవకులకు. ఎవరికి? దేవుని పిల్లలకు, క్రీస్తు రక్తం చేత కడగబడిన పిల్లలకు దగ్గరగా ఉండి మీరు ఉపచారం చేశారు, మీరు పరిచర్య చేశారు. హల్లెలూయా. మీరు సమర్పించుకున్నారు, మీరు పనులు చేశారు. ఎవరిని బట్టి? యేసు నామమును బట్టి, యేసు ప్రేమను బట్టి అని ఉంటుంది. చూడండి ఒకసారి, మరోసారి ఆ వాక్యం చదవండి, మరోసారి చదవండి. మీరు చేసిన కార్యమును, అవును, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట వలన తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు.
మనుషులు అన్యాయస్తులు. హల్లెలూయా. నిన్ను ప్రేమించిన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకు తెలుసా? తన నామమును బట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. ప్రేమించడానికి ఎవరికి అర్హత లేదండి. నీకు నాకు ఎవ్వరికి అర్హత లేదు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి. యేసయ్య నామాన్ని బట్టే ఒకరినొకరు ప్రేమించగలుగుతున్నాం, ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతున్నాం, ఒకరి ఎడల జాలి దయ కలిగి జీవించగలుగుతున్నాం. కాబట్టి మీరు ఉపచారం మాత్రమే కాదు, పరిశుద్ధులకు, అక్కరలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి, ఇబ్బందిలో ఉన్నవారికి మాట సహాయమైనా, పని సహాయమైనా, వాక్యంలో ధైర్యం చెప్పడం అని ఏదైనా క్రీస్తును అందులో ఎదగగలుగున్నట్లు నువ్వు చేసే పని అయినా, మాట అయినా, ఏదైనా ఎందులో ఎదగాలి? విశ్వాసంలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, సమర్పణలో ఎదగాలి, సంఘంలో ఎదగాలి, సేవకులకు ఎదుట దేవుని సన్నిధిలో ఎదగాలి. హల్లెలూయా. నువ్వే పని చేసినా దైవికంగా, లేఖనానుసారంగా, అంటే వినే ప్రతి వ్యక్తిలో బైబిల్ అంటది, వినువానికి మేలు కలుగున్నట్లు ఎప్పుడు కృతజ్ఞత వచనమే ఉచ్చరింపుడు కానీ ఇక వేరే ఏది ఉచ్చరించొద్దు. ఇది పరిశుద్ధులకు తగదు. ఆ మాటలు నేను అనట్లేదు నోటితో. హల్లెలూయా. కారణం ఏంటంటే మీ సంభాషణలో ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కృపాసహితముగాను రుచిగాను ఉండనివ్వడి. ఎప్పుడు ఉంటుంది? క్రీస్తులో ఫెయిత్ను పెంచాలి. మన మాట ద్వారా, మన పని ద్వారా, మన క్రియ ద్వారా యేసుని ఎక్కువగా ఇష్టపడగలగాల. యేసు పిల్లల్ని కూడా ఇష్టపడగలగాల, అలాగూ ఉండే పిల్లల్ని కూడా ఇష్టపడగలగాల. అది మన పని. అదే ఇప్పుడు బైబిల్ చెప్పింది. 2వ అధ్యాయం 10వ వచనం చెప్పు. నిన్ను నన్ను రక్షించింది, నిర్మించుకుంది, సృష్టించింది. ఆ పదం ఎందుకు వాడిండు? సృష్టి అని. ఎఫెసీ 2:10 ఎఫెసీ 2:10 నువ్వు చదువుతాంటే మేము చదువుతాం. మరియు వాటి యందు అందరం చదువుతాం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. ఆమేన్. గట్టిగా చప్పలు కొడదాం. చేతి పని అయి ఉన్నాం, సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాం. ఎందుకు? మనల్ని ముందుగానే జగత్తు పునాది వేయబడక ముందే ఆయన కృపా సువార్తకు కీర్తి కలుగునట్లు తన కోసం మనల్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? తన కుమారులుగా, కుమార్తెగా. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఎందుకు? ప్రేమ చేత. హల్లెలూయా. అది కదా ఆయన ప్లాన్, అది కదా ఆయన ఆలోచన, అది కదా ఆయన సంకల్పం. అంటే ఏం చేయాలి? దేవుడు కుమారుని ద్వారా సత్క్రియను ఆరంభించాడు. ఆ క్రియలోనే నీవు నేను జన్మించాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? అదే మంచి కార్యాన్ని చేయాలి. హల్లెలూయా. అదే మంచి కార్యం. అందుకే సృష్టింపబడి, సృష్టి ఇది ఏం భాష? ప్రకృతి భాష. హల్లెలూయా. ఇప్పుడు వర్షం పడగానే అంత పచ్చదనం లేదు, చెట్లు ఎగురుస్తలేవు, ఒక ఆహ్లాదం అనిపించదు. కాగా ఎవడైన క్రీస్తునందున్న ఎడల పాతవి గతించను, ఇదిగో సమస్తము నూతన, సమస్తము క్రొత్తవాయను, నూతనమాయను. అంటే క్రొత్తది, సృష్టించబడి క్రీస్తు చేత మన ఆధ్యాత్మిక జీవితం సృష్టించబడింది. ఈ సృష్టించబడిన నీవు నేను, రక్షించబడిన నీవు నేను మంచి కార్యం అది పరిశుద్ధాత్మ దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. సత్క్రియ చేయాలి. సత్క్రియ, ప్రార్థన సత్క్రియ, ఇతరులకు సువార్త ఎప్పుడు సత్క్రియ, పేదలకు సహాయం చేయడం సత్క్రియ. బైబిల్ చెప్తుంది. మీకు చెప్పనా ఒక మాట? 9:36 చూడు, అపొస్తలుల కార్యం 36. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరం దొర్కా అని పేరు. ఆమె సత్క్రియల వలన ధర్మ కార్యములు బహుగా చేసి ఉండెను. అది హల్లెలూయా. అంటే దొర్కా అనే ఒక స్త్రీ బట్టలు కుడుతుంది, విధురాళ్ళకు సహాయం చేస్తుంది, ఆమె మంచి క్రియలు చేస్తుంది, ధర్మకార్యాలు చేస్తుంది, ఉన్నంతలోనే ఇతరులకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆమె చనిపోయింది. ఆమె చేసిన సత్క్రియలు తిరిగి ఆమెను బ్రతికించాయి. హల్లెలూయా. తిరిగి ఆమెను బ్రతికించాయి. మరణం కొట్టివేయబడింది, తిరిగి లేచింది అమ్మాయి, దొరకని అమ్మాయి. అద్భుతం జరిగింది. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను
నిర్మించింది, సృష్టించింది, కాపాడుకుంది, రక్షించింది. ఆయన ఒక మంచి కార్యం చేశాడు, రక్షణ కార్యం, అది ఉచితం. అదే విధంగా నీవు కూడా అదే కార్యం చేయాలి భూమి మీద. ఎవరికి చేయాలి? పరిశుద్ధులకు చేయాలి, ఉపచారం చేయాలి, ప్రభులో చేయాలి, పరిచర్యలో చేయాలి, దేవుల్లో చేయాలి. ఒక్క మాట, ఈ ఇష్టము నుంచి నమ్మకం కాడికి వచ్చినప్పుడు వండర్ఫుల్ మాట ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఇష్టంతో స్టార్ట్ అయ్యి రక్షణ కార్యం వచ్చేసి అవి ఇప్పుడు ఇష్టము నమ్మకంగా మారాలి. ఇష్టం ఏం కావాలి? నమ్మకంగా మారాలి. నమ్మకము ఏం చేస్తుంది? రక్షణలోకి నడిపిస్తుంది. ఇప్పుడు బైబిల్లో ఉన్న విషయాలు చూసుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 29 నుండి 31 వరకు చదువుకుందాం. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇజ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోనుకు వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇజ్రాయేలును చూడవచ్చి తమ బాధలు కనిపెట్టినను మాటలు జనులు విని తలంచుకొని నమస్కారము చేసిరి. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథం అంతా చూడండి, కొత్త నిబంధన గ్రంథం అంతా చూడండి. దేవుడు తన మనసును మార్చుకోలేదు, కానీ భిన్నంగా నడిపించడం మొదలుపెట్టాడు. ప్రజలను నడిపించడం కొరకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. బిగినింగ్లో సేతు తర్వాత ఏనోసు, ఆ తర్వాత అబ్రహాము, ఆ తర్వాత ఇస్సాకు, నోవాహు, వీళ్ళంతా ఒక ప్యాటర్న్లో వస్తుంది కదా, గత వారం జ్ఞాపకం చేశాను. ఆ తర్వాత ఇజ్రాయేల్ కాలంలో యోసేపు అన్నదల నిలబెత దేవుని కొరకు నిలబడే వ్యక్తులు లేరు, దేవుని స్వరం వినే వ్యక్తులు లేరు. దానిని బట్టి 430 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో మోషే ఐగుప్తు రాజ్యంలో పెరుగుతున్నాడు, రాకుమారుడిగా పెరుగుతున్నాడు. కానీ ఎవరైనా ఇశ్రాయేలీయుడే, హెబ్రీయుడే. ఆ రక్తం తన జాతి కొరకు కొట్టుకుంటుంది. విలువిద్యలు నేర్చుకున్నాడు, జ్ఞానం ఉంది, బలం ఉంది, విద్య ఉంది, మంచి సుఖంతో బతికిన వ్యక్తి. ఎందుకో ఏమో మా వాళ్ళని చూడాలని ఆశ కలిగింది మంచిదే. ఇంకోటి ఏంటంటే ఎట్లయినా నేను కాపాడుతాని, దేవుడు కాదు మానవుడు మొదలుపెట్టాడు కాపాడదని. సరే చూద్దామంటే ఫస్ట్ ఎదురైందంటే ఒక ఐగుప్తీయుడు ఇజ్రాయేలీలు గొడవ పడుతున్నారు. గొడవను ఆపడానికి ప్రయత్నం చేశాడు. మనిషి కోపం మనిషి ఎవరు? మోషే. అన్నీ 3 పూటల తిండే, సుఖంగా బతుకుడా. అయితే ఏమైపోయింది? కోపం వచ్చి ఆ కోపంలో నావోని అంటవరబాయ్ అని ఒక్క పంచి ఇచ్చాడు. ఇస్తే చచ్చిపోయాడు. అటు ఇటు చూసి పాతి పెట్టాడు, పారిపోయాడు. 40 సంవత్సరాలు దేవుడు ఏమి నేర్పించాలో అన్నీ నేర్పించాడు. నేర్పించిన తర్వాత నేను చెప్తే వినగలిగే స్థితి వచ్చిందని అప్పుడు ఏం చేశాడు? అగ్నిపొదలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడి నుంచి మాట్లాడి అతనికి నమ్మకం వృద్ధులు, ఆశ ఉంది, బర్నింగ్ ఉంది. ఒకరిని రక్షించడం కొరకు, ఒకరిని కాపాడడం కొరకు చంపిన ఇది పద్ధతి కాదు, ఇది విధానం కాదు. నేను చెప్పినట్టు చేస్తే నీ ఆశ నెరవేరుతుంది, నీ ఇష్టం నెరవేరుతుంది. ఎందుకంటే దేవుడే ఆ ఇచ్చను అతని లోపల పెట్టాడు. దేవుడే అతనికి తెలియకుండా అతన్ని కాపాడడం కొరకు సిప్రపోయే స్త్రీలను వాడుకున్నాడు. అతనికి తెలియకుండా వాళ్ళకంటే ముందు అమ్మనాలను వాడుకున్నాడు. ఆ తర్వాత మంత్రసాలను వాడుకున్నాడు. ఆ తర్వాత అక్కను వాడుకున్నాడు. ఆ తర్వాత ఫరో కుమార్తెను వాడుకున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చి స్వశక్తితో చేస్తానంటే పారిపోయాడు. అక్కడ అనేక విషయాలు నేర్చుకున్నాం. మీరు చూడండి, ఎప్పుడైనా 0 నుండి హీరో అవుతారు, కానీ హీరో నుండి 0 అవుతారా? కారు. మనోడు హీరో నుండి 0 అయిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు, రిక్త హస్తాలతో ఉన్నాడు, అంబలు తాగుతున్నాడు. మా ఆమె ఏం చెప్తే చెప్తున్నాడు. ఎందుకంటే పిల్లని ఇచ్చాడు. పిల్లాడిని మంచిగా ఉండే గుణం, ప్రవర్తన మంచిగా ఉంది, బుద్ధివంతుడని సప్పీరనిచ్చి పెళ్లి చేసాడు. కుటుంబం మంచిగా ఉంది. కానీ ఏదో బతుకుతున్నాడు, సంసారంలో బతుకుతాడు. దేవుడు బతకనియాడు. ఎందుకు బతకనియాడు? నిన్ను రేపుతాడు. హల్లెలూయా. ఎంత రేపినా గుర్తిస్తలేడు. డైరెక్టే మనోనికి ఏది ఆకర్షించబడతాడో అదే చేసిండు. ఎక్కువ ఈ మనోనికి క్వశ్చనింగ్ ఎక్కువ. చూస్తేనే నమ్ముతా, లేకుంటే నమ్మ అనే మెంటాలిటీ అన్నట్టు. ఇలా చూడగానే పొద కాలిపోతుంది, కానీ మండుతుంది, కానీ కాలిపోతలేదు. అరే ఇదే విచిత్రం, అది అట్లా ఉండదు, కాలిపోతుంది. ఈ వింతేంటో చూద్దాం అనుకోండు. అక్కడ స్వరం వినపడ్డది. అప్పుడు తన అపనమ్మకం అంతా దేవుని ఎదురు వెళ్ళగక్కాడు. దేవుడు ఏం చేశాడు? తనకు విశ్వాసాన్ని నూరిపోసాడు. నీ చేతులను కనబడి అన్నాడు.
పడేస్తే పామని దాన్ని తోక పట్టుకున్నాడు, కర్ర అయిపోయింది. నీ చేయి లోపల పెట్టుకున్నాడు బయటికి తీయాలి. కుష్టి, భయంకరమైన కుష్టి. షాక్ అయిపోయాడు. అంత భయంకరం అది. మనం వినడానికి చెప్పడానికి బాగుంటుంది. ఒకవేళ మనకే అది జరిగితే, మన చేతిలో ఉన్న కర్రే పాము అయితే ఎట్లుంటావు కదా. మన చేయి ఇట్లా తీయగానే ఇట్లా అయిపోతే మళ్ళీ ఇట్లా పెట్టుకుంటే మళ్ళీ మామూలు అయిపోయింది. మెల్లగా డౌట్లన్నీ క్లియర్ చేసుకున్నాడు. మరి అయ్యా నేను నత్తుని కదా అన్నాడు. అరే నాయన ఇన్ని సాకులు ఎందుకు చెప్తావా నువ్వు? ఇంతవరకు ఎవరితో మాట్లాడలే. అక్కడ ఎంతోమంది మగ్గిపోతున్నా, వాళ్ళ మూలుగులు విన్నా, వాళ్ళ మొరలు విన్నా, నీతోనే మాట్లాడుతున్నా. నేను నీ దేవుణ్ణి అని చెప్తున్నా, మీ తండ్రి దేవుణ్ణి అని చెప్తున్నా, అబ్రహాం దేవుణ్ణి అని చెప్తున్నా, ఇస్సాకు దేవుణ్ణి అని చెప్తున్నా. అంటే నీ పేరు ఉన్నవాడు అన్నవాడు. ఇంకా డౌట్, ఇంకా అని క్లియర్. లాస్ట్కి ఏం చేసినంటే నేను నత్తోని ప్రభు. అంత విని నేను నత్తోని. సాకులు మస్తు చెప్తాం మనం, ఒంగలిగ దొంగల కలుసుడు. అయితే ఈయన ఏం చేశాడు తెలుసా? స్థిరంగా నమ్మకం కుదిరింది, బయలుదేరాను. మరి ఒక్క డౌట్ అయ్యా, నేను నత్తోని మాట్లాడలేను. అప్పుడు సరే, కోపం వచ్చినట్టుంది దేవునికి. మీ అన్నలేడా అహరోన్ చక్కగా మాట్లాడగలుగుతాడు, నీ భాష ఆయనకు అర్థమైంది పోను అన్నాడు. అసలు ఇంకో విషయం చెప్పనా, నేను అతనికి చెప్తే తమ్ముడు చిన్నోడు నేను పెద్దోని కాబట్టి ఆయన మాట నేను వినాలా అనే బిల్డప్ ఏం లేదు మీ అన్నకు అని చెప్పి పంపిస్తే ఆ నుంచి మోసం చూడడంతోనే అహరోను హృదయములో సంతోషించాడని బైబిల్లో ఉంది. తమ్ముడు, వయసు కాదురా, నీలో ఉన్న ఆత్మదేవుడు గొప్పవాడు, నేను పిలిచిన దేవుడు గొప్పవాడు, నీ మీద ఉన్న అభిషేకం గొప్పది, నీ ఏర్పాటు గొప్పది. నిన్ను దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడే ఆ మగపిల్లలు చంపే సమయంలోనే నిన్ను సపరేట్ చేశాడు. ఆయన ప్లాన్లో నువ్వు ఉన్నావు నాయన. మనమందరం ఆయన ప్లాన్లో ఉన్నాం. లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటాం, ఎందుకు రక్షించబడతామండి? ఎందుకు ఆయన ప్రభును పాదాలు పట్టుకొని బ్రతుకుతాం? ఆయన ప్లాన్లో ఉన్నాం. ఆ ప్లాన్లో ఈయనకు అర్థమైంది, అర్థం చేసుకుని వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం జరిగిందో 4వ అధ్యాయము 29-30 కూడా చదవండి మరొకసారి. అక్కడ ఏముందంటే వెళ్ళి అన్నకు చెప్పాడు, అన్నకు వివరించి చెప్పాడు, అన్న అర్థం చేసుకున్నాడు. తర్వాత మోషే అహరోన్లు వెళ్ళి ఇజ్రాయేల్ పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇజ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తలంచుకొని నమస్కారం చేసిరి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశారట? మోషేను అహరోను ఏం చేశారు? నమ్మారు. తర్వాత ఏం చేశారు? వీళ్ళు ఫస్ట్ పెద్దల్ని పిలిచారు, వాళ్ళు నమ్మారు, ఇజ్రాయేలు నమ్మారు. హల్లెలూయా. ఇంకొక మాట ఉంటుంది, 13వ అధ్యాయం 21 వచ్చిన అదే నిర్గమకాండం 13:21 దేవుడు చెప్పే మాట అది. 13:21 వారు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమును రాత్రివేళ అగ్నిస్తంభమునై ప్రజల ఎదుట నుండి తొలగిపోలేదు. ప్రజల ఎదుట నుండి తొలగిపోలేదు. ఇజ్రాయేల్ ప్రజలు ఎంత ప్రేమిస్తున్నాడండి. డే టైం ఏమో మేఘస్తంభం, రాత్రి అయితేనేమో అదే అగ్నిస్తంభం అవుతుంది. ఎంత మిరాకిల్ అండి, ఎంత మిరాకిల్. వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నా ఇదట దేవుడు తీసేయలేదట. ఆయన ప్రేమను తీసేయడండి మనలో ఉన్న ప్రేమ. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడింది. రోమా 5:5 ప్రకారం వేలయనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరించబడి ఉంది. ఆ ప్రేమను వాడుకోవడం స్టార్ట్ చేయాలి. హల్లెలూయా. ఏది మనుషుల ప్రేమ కాదు, అన్నదమ్ముల ప్రేమ కాదు, తల్లిదండ్రుల ప్రేమ కాదు, సంఘస్థుల ప్రేమ కాదు, సేవకుల ప్రేమ కాదు. హల్లెలూయా. ధనవంతుల ప్రేమ కాదు, ఆస్తిపాస్తుల ప్రేమ కాదు, సాయం చేస్తే సహకరించే ప్రేమ కాదు. అది క్రీస్తు యేసు కల్వరి ప్రేమ, మార్పు లేని ప్రేమ, మారని ప్రేమ, ఎవ్వరు మారినా మారని ప్రేమ. ఆ ప్రేమ నీలో ఉంది. బైబుల్ చెప్తుంది, నేను కాదు. బైబుల్ చెప్తుంది. రోమా 5:5 ఇంటికి వెళ్ళిన కదా చదువుకోండి. ఎన్నోసార్లు మనం సంఘంలో చదివాం. ఏలై అనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉంది. అది దేవుని ప్రేమ ఉంది కానీ దాన్ని ముట్టుకుంటలేము. వెలుగు ఉంది కానీ దాన్ని ముట్టుకుంటలేము.
ఓకే స్విచ్ ఆఫ్ చేస్తాను, లైట్లు బంద్ చేస్తాను, చీకటిని విలువల్ల అదే వచ్చేస్తుంది. వెలుగును ప్రేమించు, వెలుగు క్రియల్ని ప్రేమించు, వెలుగులో ఉన్న దేవుని సన్నిధిని అనుభవించు, నీ లోపల ఉన్న దేవుని ప్రేమను ఆస్వాదించు. వాళ్ళు చేసింది అదే. మీ మూలుగులు విన్నాడు, మీరు బయలుదేరాల్సిందంటే విడుదల ఉందని చెప్తే, ఈ దేశం వదిలి మనం వెళ్ళిపోతున్నాం కానానికి అని చెప్తే, వాళ్ళు ఆ సూచక్రియలను బట్టి, 10 తెగులను బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి, ఆ గోషాన్ ప్రాంతాన్ని బట్టి వాళ్ళకి వెలుగు ఉంటుంది, వీళ్ళకేమో చీకటి ఉంటుంది. ఐగుప్తులకు వీళ్ళేమో ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ ఇళ్ళల్లో మొదటి కుమారుడు చనిపోతాడు. వీళ్ళ ఏరియాలో అన్ని రక్తంగా మారితే అన్ని గందరగోళం ఉంటాయి. వీళ్ళు మాత్రం హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. గోషాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్లో వాళ్ళకి వ్యత్యాసం కనబడి గుర్తించారు. ఈ మోషే అహరోన్లు ఎప్పుడైతే వచ్చారో, వచ్చిన దగ్గర నుండి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగాయి. వీళ్ళ లైఫ్లో జరిగాయి. వాళ్ళ లైఫ్లో ఏమో, వీళ్ళ లైఫ్లో జరిగిన కార్యాలు వాళ్ళ లైఫ్లో తెగుళ్ళుగా మారాయి. వీళ్ళు బయటికి వెళ్ళారు, హల్లెలూయా, బయటికి వెళ్ళారు, బయలుదేరిన తర్వాత వీళ్ళ లైఫ్ లాంగ్ ఆ పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఎవరిని బట్టి? మోషే అహరోన్లను బట్టి. యెహోవా దేవుడు, హల్లెలూయా, నిన్ను నన్ను రక్షించాడు, యేసే రక్షించాడు. ఎవరిని బట్టి? ఎవరు చెప్పారు మీరు యేసే గురించి? ఎవరో చెప్పారు మీకు? వారిని బట్టి యేసే కార్యం నీ లోపల జరిగింది. రక్షించబడిన వారిని బట్టి ఇతర లోపల కార్యం, సేవకులను బట్టి మీ లోపల కార్యం జరిగింది. ఎవరి కార్యము? సేవకుని కార్యం కాదు, యేసయ్య కార్యమే. హల్లెలూయా, యేసయ్య ప్లానే, యేసయ్య ప్రణాళికనే అది నెరవేర్చబడింది. మంత్రసాలను దేవుడు వాడుకున్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అయ్యా మాకంటే ముందే వాళ్ళు కంటాలయ్యా అని చెప్పి తప్పించుకున్నారు, భయపడ్డరు దేవునికి. అందుకే దేవుడు వాళ్ళకి వంశాభివృద్ధిని కలిగజేశాడు. అది ఎవరి కార్యమో? హల్లెలూయా, మంత్రసాలను వాడుకోవడం వల్ల అటు వాళ్ళకు మేలు జరిగింది, ఇటు వీళ్ళకు మేలు జరిగింది. డైరెక్ట్ చేయలేదు దేవుడు. హల్లెలూయా. ఇది కొత్త నిబంధన గ్రంథంలో ఇదే 5-fold మినిస్ట్రీ ఇచ్చాడు. ప్రవక్తలు, అపోస్తలులు, ముందు అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, సువార్థికులు, కాపరులు, ఈ 5 రకాల సేవకులు కడవరి కాలంలో కొత్త నిబంధన సంఘానికి వీళ్ళ అవసరం. హల్లెలూయా. వీరి ద్వారానే సంఘంలో బలమైన కార్యాలు ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో చేస్తాడు. ఈ ఐగుప్తులు మాత్రం అహరోను మోషను వాడుకొని చేశాడు. వీళ్ళు బయటకు వచ్చారు, మనం చదువుకున్నాం కదా గతంలో. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, వీళ్ళు ఇటు ఎర్ర సముద్రం ఉంది, ఇక్కడ సైన్యం వచ్చేస్తుంది, భయపడిపోతున్నారు, అర్థం కావట్లేదు. ఆ తర్వాత బైబిల్లో చూస్తే 14వ అధ్యాయంలో వీళ్ళు మోషను ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. మోషను ఇష్టం వచ్చినట్టు అంటే అది వాళ్ళు ప్లాన్ ప్రకారం తిడుతున్నారా చెప్పండి? కాదు, వాళ్ళకి ఏం తోస్తలేదు. పిల్లలను చూసుకున్నారు, ఫ్యామిలీ చూసుకున్నారు, ముసలిని చూసుకున్నారు. ఎర్ర సముద్రం వాళ్ళ దగ్గరకు వచ్చేసి వీళ్ళు అక్కడ బైబిల్ చెప్తుంది, వీళ్ళు కలుసుకున్నారట. ఇజ్రాయెల్ ప్రజలు కలుసుకుని అంటే చాలా నియర్గా దగ్గరగా వచ్చేసారట. అక్కడ ఉంది, దగ్గరగా వచ్చేసారట. అప్పుడట యెహోవా దూత వీరి మధ్యలో వచ్చి ఉందట. ఉంది అట బైబిల్, మీరు చదువుకొని ఇంటికి వెళ్ళినాక. దూత మధ్యలోకి, ముందున్న దూత మధ్యలోకి వచ్చింది. అయితే మోషతో ఏమంటాడు తెలుసా? నువ్వు వీళ్ళు తిరుగుతున్న కంగారు పడతావేంటే, నువ్వు నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు నీ కర్ర ఎత్తు, సముద్రం వైపు ఎత్తు, నువ్వే సముద్రాన్ని పాయలు చేయని చెప్తాడు దేవుడు. అది ఉంది బైబిల్లో. నువ్వే చదువు, అది చదువు. 12 వచ్చినావు, 13 వచ్చినావు. అంతలో యెహోవా మోషేతో, నువ్వేలా నాకు అంతలో యెహోవా, నువ్వు నాకెలా మొరపెడుతున్నావు? సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. ఎవరికి చెప్తున్నాడు? మోషకు. ఏం చెప్తున్నాడు? నువ్వే కర్రెత్తి పాయలు చేయంటున్నాడు. హల్లెలూయా. చదువు. అప్పుడు ఇజ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. దేవుడు మాట్లాడినప్పుడు, ఈ మాట్లాడే సమయంలో జరిగింది అసలు జరగల. సిచ్యువేషన్ వేరే ఉన్నది, అక్కడంతా గందరగోళమైన సిచ్యువేషన్ ఉంది. అయితే మోషే మాత్రము వాళ్ళు అన్న మాటలు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? ఆ సిచ్యువేషన్ అలా ఉంది, ఆ పరిస్థితి అలా ఉంది. చచ్చిపోతాం, 430 సంవత్సరాలు బానిసతుల్లో కదా, అయిపోతామా, బతకైపోతుంది, ఆ సామాధులు లేవు, అవి లేవు, ఏదన్న. కానీ వాటిని పట్టించుకోలేదు. కానీ ప్రార్థిస్తున్నాడు. అరే నాకు ప్రార్థన చేయకాయ బాబు, సాగిపోమని చెప్పు, ముందుకు నడవమని చెప్పు, నీ కర్ర చాపు, నువ్వే పాయలు చేయి అన్నాడు. నిజంగా కర్ర చాపాడు, సముద్రం పాయలైపోయింది. కానీ యెహోవా చేశాడు. తూర్పు గాలి, బలమైన తూర్పు గాలికి ఆజ్ఞాపించగా అది కంటిన్యూ చేయి, కంటిన్యూ చేయి. మేఘస్తంభం వారి ఎదురు నుండి పోయి వారి వెనుక నిలిచెను. అవును.
అది ఐగుప్తుల సేనలకు ఇజ్రాయేల్ సేనలకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటిగా కలిగెను, గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక అది రాత్రి అంతయు ఐగుప్తులకు ఇజ్రాయేల్ సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అందరికి చప్పట్లు కొట్టి ఇటు విందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, డైరెక్ట్ చేయొచ్చు కదండి. మోషే ఎందుకు చేయి తప్పాలి? డైరెక్ట్ చేయొచ్చుగా, డైరెక్ట్ వాళ్ళని విడిపించవచ్చు కదా. అది జరగదు. డైరెక్ట్ చేస్తుండదు. చేయి చాపాడు. ఎవరు కార్యం చేశారు? చేయి చాపడం పని మనదే, కర్ర చాపమన్న పని మనదే, విశ్వాసం మనదే, ఒప్పుకోవడం మనమే, ప్రభువు నోటితో ఒప్పుకోవడం. దాని తర్వాత చేసే పని రక్షణ కార్యం ఆయన చేస్తాడు. తూర్పు గాలికి ఆజ్ఞాపించాడు. 6 నెలలు ఏర్పడిన తర్వాత ఇప్పుడు 6 నెలలు అయింది. ఇప్పుడు అందరు ఇమాజినేషన్ చేసుకోండి. గోడలు అయితే లేవు, ఇటు గోడ లేదు, అటు గోడ లేదు, అది సముద్రం. 6 నెలలు ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నాడు, ఏమండి రండి పోదాం అంటున్నాడు. అంటే వాళ్ళు బిత్తరపోయి చూస్తున్నారు. ఏం మోషే ఈ తిట్టినందుకు అలా చంపుతూ అయింది మమ్మల్ని, ఏంటయ్యా? ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ధైర్యం కావాలి. ధైర్యం అంటే మోషన్ నమ్మాలి. ఫస్ట్ మోషన్ నమ్మాలంటే మరి మోషే ఏం చేయాలి? మోషే 10 అడుగులు నడిచాడు. 10 అడుగులు నడిచాడు. నడిస్తే ఎవరు నడిచి ఉంటారు తర్వాత? ఒకసారి చెప్పండి. 70 మంది పెద్దలు. హల్లెలూయా. 70 మంది పెద్దలు. ఎందుకంటే వాళ్ళకు కొంచెం తెలుసు. ఆ 70 మందిలో 2-3 ముందుకు నడిచారు. నడుస్తూ ఉంటే ఈ 2-3 ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా నడిచారు. వాళ్ళ నుంచి ఇంకా పెద్దలు నడిచారు. వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డలు అందరూ నడుస్తూనే ఉన్నారు. ఏమైంది లేదు, ఇటు చూసుకుంటూ స్తోత్రం నడుస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. అంటే 1 అడుగు ముందేయాలంటే ఫస్ట్ వాళ్ళు మోషన్ నమ్మి బయటకు వచ్చేసారు. అప్పుడు 29-30 వరకు మనం చదువుకునే పోయిన వారము. హల్లెలూయా. యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. హల్లెలూయా. ఇది బైబిల్ సూత్రం, ఇది బైబిల్ ప్యాటర్న్, ఇది బైబిల్ పద్ధతి, ఇది ఆత్మ అనుసరించిన సంఘం పద్ధతి, ఇది ఆత్మీయ ఇజ్రాయేల్ జర్నీ. ఇది లేఖన అనుసారంగా బైబిల్ అంటుంది. పౌలు అంటాడు, తమ్మును తాము మొదట దేవునికిని ఆ తర్వాత మాకును వాళ్ళు అప్పగించుకొని ఇంత చేస్తారని మేము అనుకోలేదు అని అంటాడు పౌలు. అంటే తండ్రి మాట నమ్మితే పిల్లుడు బాగా అవుతాడు. హల్లెలూయా. అంటే లేఖనానుసారం సొంత మాటలు. మోషే సొంత మాటలు ఎక్కడ చెప్పలేదు, సొంత ఆలోచన ఎక్కడ చెప్పలేదు. సొంత మాటలు చెప్తే యాక్సెప్ట్ చేయొద్దు, కానీ దేవుని మాటలు మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. దానికి సరెండర్ అయిపోవాలి. పెద్దలు సరెండర్ అయ్యారు, ఫ్యామిలీ సరెండర్, అందరూ నడుచుకుంటూ ఆవల తీరానికి వచ్చారు. వస్తే ఏం జరిగిందో మనం గతం విన్నాం. హల్లెలూయా. అందుకే మొట్టమొదలో దేవుని యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంటే అద్భుతాలు. అంటే దేని కొరకు నమ్మకం? వాక్యానుసారంగా, లేఖనానుసారంగా, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనకు అనుగుణంగా దాన్ని దాటిపోవద్దు. పోయినసారి చెప్పాను చూడు, ఇప్పుడు కట్నం తీసుకోవద్దని చెప్పాలి పాస్టర్. నువ్వు కట్నం 5 లక్షలు తీసుకున్నావు, దశమ్మ ఉంది ఏమని అడుగుతాడండి చెప్పిన చూడిపోయిన వారు. వాళ్ళు కరెక్ట్ కాదు. హల్లెలూయా. మన క్షేమాన్ని కాంక్షించటంలో, మన ఆత్మీయ క్షేమం, మన భౌతిక క్షేమం, మన బాగోగులు కోరుకుంటారు. హల్లెలూయా. అప్పుడప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు కొడుతారు. ఎందుకు? సంపాలన కాదు, క్రమశిక్షణ. హల్లెలూయా. కాబట్టి బైబిల్ చెప్తుంది, బోధకుడట గద్దించవచ్చు, బుద్ధి చెప్పవచ్చు, ఖండించవచ్చు, సరి చేయొచ్చు. హల్లెలూయా. నేను మీ ఫాదర్ను, నేను మీ వెల్విషర్ను, నేను మీ స్నేహితుడిని. హల్లెలూయా. నేను మీ దైవజనుడిని. అలాగూ ఒకరికొకరము గౌరవించుకుంటూ బలపరుచుకుంటూ ప్రభునామం మహింపరచబడాలి. హల్లెలూయా. ఇందులో నాదే ఉండదు, మీదే ఉండదు, అంత దేవునిదే. దేవుణ్ణే గణపరచగలిగే అనుభవంలోనికి ఎదుగుదముగాక.
హల్లెలూయా. ఈ సత్క్రియ అనేది అక్కడ స్టార్ట్ అయింది. చేసేది మంచి పని, దైవికమైన పని, దైవ కార్యం, దేవుని కార్యం. ఆ సత్క్రియలో మనం ముందుకు వెళ్ళి ఆయన పరిచర్యలో ఎదుగుదుముగాక. హల్లెలూయా. ఎందుకంటే ఇది పాత నిబంధనలు చెప్పిగా పాస్టర్ గారు, కొత్త నిబంధనలు కూడా ఒకటి చూపించరాదు. ఉంది, కొత్త నిబంధనలు ఎందుకు లేదు? కొర్నేలు ఎవరండి? అన్యుడు. కొర్నేలు అన్యుడు. అన్యుడు చదువుకున్నాడు, విద్యార్థికుడు, మిలిటరీ ఆఫీసర్, ఒక బెటాలియన్కి హెడ్. అయితే అతడు దేవుడు అంటే సత్యాంత ఇష్టమండి అతనికి. ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో, యోధులు ఉన్నారో, వాళ్ళు ఇతన్ని ఆనర్ చేశారు. వాళ్ళు ఇతనికి యేసుప్రభు తెలియదు, నీకు నాకు తెలిసినట్టు తెలియదు. అన్యుడు అంటే యూదులు వేరే. యూదులు అంటే అది ఒక నిష్ఠ, అది కులపిచ్చుండసుడు, అలాంటి ఒక నిష్ఠ కలిగిన అది యూద మతం అంటే అది వేరే. కాబట్టి ఈ వ్యక్తి ప్రార్థన చేస్తుంటే మిట్ట మధ్యాహ్నం పట్టపగటి వెళ్ళి ఒక దేవదూత వచ్చింది, పేరు పెట్టి పిలిచింది. కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు, నీ క్రియలు, నీ సత్క్రియలు పరలోకానికి జ్ఞాపకార్థంగా చేరాయి. నువ్వెంత ఇష్టపడుతున్నావో దేవుణ్ణి, నువ్వు ఎట్లా జీవిస్తున్నావో ఆ దేవునికి అర్థమైంది. అయితే నీకు ఒకటి లోటు ఉంది, ఆ లోటును భర్తీ చేయడం కొరకు నువ్వు ఒక్క పని చేయాలి. ఏం లేదు, యొప్పే ప్రాంతంలో తోళ్ళ తిత్తులు తయారు చేస్తాడు సీమోన్ అనేవాడు. వాని ఇంట్లో పేతురు అనే మారు పేరు కలిగిన సీమోన్ ఉన్నాడు, ఆయనని పిలిపించుకో చెప్పాడు. చెప్పి ఒక 2 సైనికుల్ని, అక్కడ బైబిల్ చెప్తుంది, ఎల్లప్పుడూ అతని యొద్ద కనిపెట్టుకొని ఉండే ఒక వ్యక్తిని. అంటే ఇదేంటంటే కొర్నేలు క్రియలను, కొర్నేలు జీవితాన్ని ఇష్టపడి, ఆ నిజాయితీని, ఆ యథార్థతని ఇష్టపడి, ఆ జీవితాన్ని దగ్గరగా ఉండి చూసిన ఆ భక్తిపరంలో ఒక్కడు కనిపెడు వాన్ని ఈ 2తో జాయిన్ చేసి పంపాడు. మంచి వివేకం అండి కొర్నేల్ది. దేవుడు అడ్రస్ చెప్పాడు, పేతురు అడ్రస్. ఏ ఊరిలో ఉన్నాడో చెప్పాడు, ఏ ఇంట్లో ఉన్నాడో చెప్పాడు, ఆ ఇంటి ఓనర్ ఏ పని చేస్తాడో కూడా చెప్పాడు. హల్లెలూయా. మనోడు మిద్ది మీద ప్రార్థన చేసుకుని ఒక దుప్పటి వచ్చింది, దుప్పట్లో అన్ని రకాల పురుగులు కనిపిస్తున్నాయి. వాటన్నిటిని చంపుకొని తిను అని 2-3 సార్లు వినపడ్డది. ఏంది, నిన్ను అపవిత్రమైన నేను ఎప్పుడు తినలేదు, ఇట్లా వినపడుతుంది, దయ్యంతో స్వరమా దేవుని స్వరమా అని కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అది పైకి వెళ్ళిపోయిన తర్వాత 3 కింద ఉన్నారు. ఆ టైంలోనే వచ్చి పేతురు గురించి అడుగుతున్నారు. డైరెక్ట్ ఆ ఇంటికి వచ్చాడు, ఇంకెక్కడికి పోలేదు. ఈయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటుంది, నీ కొరకు కింద వెతుకుతారు. వాళ్ళతో ఏమిటి, ఎందుకు, ఏం మాట్లాడక, వాళ్ళు ఎక్కడ తీసుకపోతే అక్కడ పోన్నాడు. ఎక్కడ తీసుకుపో అక్కడ పోన్నాడు. ఆ తర్వాత వాళ్ళని పిలిచి వారికి స్వపరిచయాలు చేశారు. 3కి మంచి ఆతిథ్యం. నేను అనుకుంటాను 2 రోజులేమో ప్రయాణం పట్టినట్టుంది నాకు తెలిసి, వాళ్ళు ఇక్కడికి రావడానికి, యూపీకి రావడానికి ఈటెల నుండి. ఆ 2 డేస్ ప్రయాణంలో ఎట్లా వచ్చారో తెలియదు, కానీ మొత్తం మీద ఫుడ్ ఎక్కడ తిన్నారో తెలియదు. వాళ్ళ కడుపును చూశారు, వాళ్ళ దేహాన్ని చూశారు, వాళ్ళొకరు వేడి నీళ్ళు పెట్టారు, వాళ్ళు 3 స్నానాలు చేసుకున్నారు, పొడి బట్టలు వేసుకున్నారు, మంచి భోజనం చేశారు. ఆల్రెడీ కింద వంట చేస్తాను, మనోడికి ఆకలి అవుతుందని పైకి పోయి ప్రార్థన చేసుకుంటాడు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అయితే అంత ఫుడ్ కూడా అంత తయారైపోయింది, మంచి భోజనం ఏర్పాటు చేశారు. అయితే నైట్ అక్కడ ఉన్నారు ఈ 3. ఎన్ని విషయాలు మాట్లాడారో. అయ్యా, అతడు నీతిమంతుడయ్యా, యూదులందరూ వల్ల మంచి పేరు పొందినవాడయ్యా, దేవుడంటే పిచ్చోడయ్యా, ఆయనకు ఒక్కరిగా వాళ్ళ భార్య కూడా అంత పిచ్చి ఉందయ్యా, ఆయన భార్య కూడా వాళ్ళ పిల్లలకు కూడా అంత పిచ్చి ఉందయ్యా, అంత ధనవంతుడు, అంత చదువుకున్నాడు, అంత మిలిటరీ ఆఫీసర్, అది ఏం కనబడదయ్యా మనకు. ఆ మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, చూపులో కానీ, ఆ నడకు ఏం కనపడదు, అదంతా ఏం కనపడదు. ఉన్న జ్ఞానం, తెలివి, డబ్బు, ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, ఇది మిలిటరీ ఆఫీసర్ది కదా, ఇదంతా పోలీసు, ఈ డ్రెస్ వేసుకుంటున్నంత వేరే తీరు ఉంటుంది కదా రంజిత్, నిజేనా? అంత వేరే అవుతాడు. అయితే అదేం లేదు. అందరూ బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేసరికి స్నేహితులను పిలిచాడు, 3 స్నేహితులు పిలిచాడు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి పేతురు కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకంటే ఈ 3 తెలుసు, వెనక పేతురుతో కొంతమంది శిష్యులు వెనక వస్తున్నారు.
ఆ యొప్పే నుండి కొంతమంది బ్రదర్స్ వచ్చారు. వాళ్ళని చూసి ఈయన చూస్తే తెలిసిపోయింది, అర్థమైపోయింది, గుర్తుపెట్టాడు. చక్క మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసాడు. అమ్మ మంచిది, వీడు ఇంత పెద్దోడన్నా కాలు ముక్తాడని బిల్డప్ ఇచ్చాడా? ఇవాళ లేపి, నాయన నేను మనిషినే, నువ్వు నా పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, నేనే నీలాంటి వ్యక్తిని, నాకేం గొప్పతనం లేదు, నాకేం ఆధిక్యత లేవు, ఆయన నమ్ముకున్న ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆ గొప్పతనం ఆయన ఇచ్చాడు, అది కృప మాత్రమే అని చెప్పి లేవనెత్తాడు. చుట్టూ చూశాడు. తన లైఫ్లో ఒక అన్యుణ్ణి, ఒక యూదుడు ముట్టుకోవడం అదే ఫస్ట్ టైం. అప్పుడు లోపల దేవుని ఆత్మ మాట్లాడుతుంది, ప్రతి జనములో నీతిగా జీవించి దేవునికి భయపడవాలని ఆయన అంగీకరిస్తాడు, ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం స్టార్ట్ చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడ్డరు ముగించక ముందే. ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా. ఆయన చదువు లేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి? పేతురుకు జ్ఞానం లేదు. ఆయన వస్తుందని ఎట్లుండో కూడా మనకు తెలియదు. కానీ ఆర్ట్ఫుల్గా అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు? ప్రభు చెప్పాడు. పేతురు పేరు ప్రభు చెప్పాడు, అడ్రస్ ప్రభు చెప్పాడు. అందుకనే సాష్టాంగ నమస్కారం పడి తన మనసులో కూడా అప్పగించుకున్నాడు. ఇట్లా అప్పగించుకొని చూడండి, మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నన్ను అడగండి, నేను చెప్తున్నాను, సవాల్ చేస్తున్నాను. చూడండి ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి, వాక్యాన్ని దాటిపోయేదే లేదు. హల్లెలూయా. దేని కొరకు అప్పగించుకోవాలి? మా ఇంటికి వచ్చి బట్టలు ఉతుకోవడం కొరక? అక్కర్లేదు. బోలు తోవడం కొరకు అక్కర్లేదు. హల్లెలూయా. కాళ్ళు లాగుతుంటే ఒత్తడం కొరకు అక్కర్లేదు. ప్రభు కొరకు, ప్రభు చిత్తం కొరకు, ప్రభు ఆలోచన కొరకు, పరలోక జర్నీ కొరకు, ఆయన చిత్తం కొరకు ముందే మనల్ని జగత్ పునాది వేయబడక ముందే ఏవేవి చేయవలనని నిర్ణయించి ఆ సత్క్రియను ఆరంభించడము కొరకే మనం సృష్టించబడ్డాము కనుక, రక్షించబడ్డాము కనుక ఆ క్రియలు మన జీవితం ద్వారా, మన కుటుంబం ద్వారా, సంఘము ద్వారా, సహవాసం ద్వారా అవి నెరవేరగలుగున్నట్లు ఆయనకు వెలుగై ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి వాళ్ళే నడిస్తే నడవదండి. ఒక తండ్రి ఇంటికి ఉండాలి, ఒక భర్త ఉండాలి, హల్లెలూయా, ఒక పెద్ద ఉండాలి. అలాగే సంఘానికి, సహవాసానికి ఒక దైవజనుడు ఉండాలి. హల్లెలూయా. అలా చూడండి, బైబిల్ మొత్తం వెతికి చూడండి, వండర్ఫుల్గా ఉంటుంది. ఈ ట్రూత్ అర్థమైందనుకో అసలు మీ కుటుంబాలు ఎట్లా బ్లెస్ అవుతుందో చూడండి. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలను వచ్చే ఆదివారం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. ఏంటి అంటే దీంట్లో మోషే స్వార్థం లేదు, పేతురు స్వార్థం లేదు, మన కొర్నేలు స్వార్థం లేదు, అహరోను స్వార్థం లేదు, ఇజ్రాయేల్ ప్రజల స్వార్థం లేదు. ఒక్కటే ఒకటి ఉంది, దేవుని చిత్తం ఉంది, దేవుని ఆలోచన ఉంది. అందులో మన ఆశీర్వాదం దాగింది, అందులో మన లైఫ్ దాగుంది. మీరు చూడండి, ఎందుకంటే నేను ట్రైనింగ్ చేసింది అలాగే ట్రైనింగ్ చేశాను. మేము కెప్టెన్ సామిల్ పాస్టర్ కావచ్చు, సిడి స్టీఫెన్ పాస్టర్ కావచ్చు, పెద్దయ్య గారు కావచ్చు, వీళ్ళ దగ్గర నేర్చుకున్నది అదే. ఫస్ట్ దైవ సేవకులకు అప్పగించుకోవాలి, ఆయన చిత్తం నెరవేరడం కొరకు. సేవకుల ఇష్టం కాదు సుమ, సేవకుల ఓన్ థాట్స్ కాదు, ప్రభు ఆలోచనలు. నిన్నెందుకు రక్షించాడో నీకు తెలియదు, సేవకుని కంటే ఎక్కువ తెలియదు, నీ జ్ఞానం ఉండొచ్చు. కానీ నీ తండ్రికి నీకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది. అది దేవుడిచ్చిన జ్ఞానం. హల్లెలూయా. ఇప్పుడు మోషను చూసినప్పుడు పెద్ద మనుషులు, పెద్దలు ఉన్నారు కదా, 70 మంది పెద్దలు. మోషే నిన్న మొన్నటి దాకా అంతఃపురంలో ఒకటి చంపిపోయి మళ్ళీ వచ్చి మమ్మల్ని నవ్వండి, వీని మాట మీద ఎందుకు అనుకోలేదు. ఎందుకంటే ఆయన మాట కాదు కదా, దేవుని మాట కదా. దేవుడే మోషకు చెప్పాడు కదా, నీ కర్ర చాపు, అది అరణ్య నీళ్ళు ఏర్పడుతుంది, ప్రజలు నడిపించు. అదే చేశాడు. సొంత పైచ్యం ఉపయోగించలే. ఎవ్వరం సొంత పైచ్యం ఉపయోగించొద్దు, ఆయన చిత్తాన్ని జరిగించినవుగాక. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈరోజు ప్రభుకు సమర్పించుకుందాం, పరిశుద్ధాత్మ దేవుని సమర్పించుకుందాం. హల్లెలూయా. మన అనుభవాలు, మన జీవితంలో జరిగిన కార్యాలు యేసుకు నిన్ను మరింత దగ్గరగా చేయాలి. యేసులో ఉన్న ఆ యొక్క సుగుణాలని మనం అనుభవించి అవి ఇతరులకు పంచగలుగున్నట్లు, పరిమళ వాసనగా ఉండగలుగున్నట్లు ఆ పర్పస్ కొరకే ముందుగా నిర్ణయించి ఆయన సత్క్రియ చేత
మనము నడిపించబడడం కొరకే సృష్టింపబడి ఆయన చేతి పని అయి ఉన్నాము. హల్లెలూయా. ఆయన ఇష్టమే మన జీవితంలో నెరవేరునుగాక. ఆయన ఆలోచన నీ జీవితంలో నెరవేరునుగాక. నీ కుటుంబంలో నెరవేరునుగాక. నీ గృహంలో నెరవేరునుగాక. నీ వ్యాపారంలో నెరవేరునుగాక. నీ ఆర్థిక సమస్యల్లో నెరవేరునుగాక. ఆయన ఇష్టమే, ఆయన ఆలోచనే. ఎందుకంటే నీవు ఆయన ఏరి కోరి ఎన్నుకున్న కుమారుడు కుమార్తె కుటుంబానివి. నీ కొరకు ఆయన చనిపోయాడు. నువ్వన్నా, నీ కుటుంబం అన్నా, నీ ఫ్యామిలీ అన్నా యేసయ్యకి ఇష్టం. మనుషులకి ఇష్టం ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం. నువ్వు ఆయనకి ఇష్టం కదా, నువ్వు ఆయనని ఇష్టపడడం నేర్చుకో. ఆయనని ఇష్టపడిన ఏ వ్యక్తి కూడా దేవుని చేత పిలువబడి ప్రభు కొరకు అంకిత భావంతో చేసే సేవకునైనా విశ్వాసులైనా ఇష్టపడకుండా ఉండలేరు, ప్రేమించకుండా ఉండలేరు, గౌరవించకుండా ఉండలేరు, హత్తుకోకుండా ఉండలేరు, ఉపచారం చేయకుండా ఉండలేరు, ఆలోచించకుండా ఉండలేరు. ఎందుకంటే ఆయనతో నీకు ఎక్కువ సహవాసం కలిగితే ఆయన స్వభావంలో ఎదిగే మనము, నీవు నేను, మనము ఆ విధంగా ఆయన రాకడలో ఎత్తబడగలుగుతాం. భౌతికమైన లోకాన్ని జయిస్తాం. ఇంట్లో ఉన్న సమస్యను బట్టి జీవితం జీవిస్తాం. చుట్టుపక్కల పరిస్థితులను బట్టి కృంగిపోక, నిరాశపడక, క్రీస్తుతో సహవాసం ఏర్పాటు చేసుకొని ఆయన వల్ల మారుదముగాక. హల్లెలూయా. ఆయన పరిమళ వాసనగా ఉండుట కొరకు బలిగాను అర్పణగాను మారాడు. పరిమళ వాసన ఇవ్వడానికి, యెహోవాకి ఇష్టమైంది నలుగగొట్టుటకు. అందుకే దీర్ఘాయుష్మంతుడైండు. అంత మాత్రమే కాదు, దేవుని ఉద్దేశములు అతని వలన నెరవేర్చబడ్డాయి. నిన్ను రక్షించాడు, నిన్ను కొన్నాడు, నీకు అభిషేకం ఇచ్చాడు, ఆశీర్వదించాడు, నిన్ను రక్షణలోకి నడిపించాడు, సత్వగల తోటలో నాటాడు, మంచి సంఘములో సహవాసంలో ఫలించాడు, కొమ్మగా నిన్ను ఉంచాడు కదా. అయితే నువ్వు నమ్మిన దేవుని ఉద్దేశాలు, నీ ఎడలో ఉన్న ఉద్దేశాలు, నీ కుటుంబం ఎడలో ఉన్న ఉద్దేశాలు నెరవేర్చాలి. అది నీ బాధ్యత. అది ప్రేమతోనే సాధ్యము. లోపలున్న ప్రేమ పరిశుద్ధాత్మను కుమ్మరించింది కదా. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని ప్రేమను వాడడం ప్రారంభించు, సత్క్రియను ఆరంభించు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎవరికి వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా, ప్రార్థన చేద్దామా, ప్రభుకు అప్పగించుకుందామా, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందామా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావయ్యా, స్పష్టంగా మాట్లాడావయ్యా, చాలా చక్కగా మాట్లాడావయ్యా, చాలా ఉపమాన రీతిగా మాట్లాడావయ్యా. ఎలా ఉంటుందో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక క్రమ పద్ధతిలో ప్రభా, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మాట్లాడు నాకు అర్థమవుతుందయ్యా. వినటం వల్ల విశ్వాసం కలుగును, వినటం కృష్ణుని గురించిన మాట వలన కలుగును. అవును ప్రభా, అవును ప్రభా. ఇశ్రాయేల్ ప్రజలు, సహోదరులు ప్రభా, ప్రజలు అందరూ ప్రభా ఆయనకి ఇష్టలుగా ఉండకపోయారు. కానీ మేమైతే నీకు ఇష్టం కనుక మందిరంలో ఉన్నాం, నీకు ఇష్టం కనుక నీ మాట వింటున్నాం, నీకు ఇష్టం కనుక ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, నీకు ఇష్టం కనుక నీ చిత్తంలో నిలబడ్డామయ్యా. నిలబడిన మేము ఇంకా పరిపూర్ణంగా నీ చిత్తం నెరవేర్చగలుగున్నట్లు, నీ కృపను పొందుకోగలుగును, నా కుటుంబాన్ని, నా గృహాన్ని కట్టుకొని ఇతరులకు దీవెనకరంగా నేను, సంఘము, సహవాసం మేమందరూ ఉండగలుగున్నట్లు మీ ఆత్మకార్యం మా ఆత్మలో జరిగించాలా. కుమ్మరింపబడిన ప్రేమను వాడగలిగే కృపను, జ్ఞానాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించాలా. సమర్పించుకుందామా, ప్రార్థన చేద్దామా, ప్రభుకు అప్పగించుకుందామా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు మాటలు మన వెనికిలో ఆశీర్వదించి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాన్ని జరిగించి, ఆశీర్వదించి, దీవించి, నడిపించి, బలపరిచి, కృపలో వర్ధిల్ల చేసి ఆయన చిత్తానుసారంగా పరిపూర్ణ చిత్తం నెరవేర్చగలిగే అభిషేకంలో ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.